రాజా లింగమూర్తి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది అన్నారు డీఎస్పీ సంపత్రావు. పిఎస్ ఎదుట ఉన్న భూమి విషయంలో ప్రత్యర్థులతో రాజలింగమూర్తి వివాదం ఉందన్నారు. అయితే మృతుడి భార్య 5గురిపై ఫిర్యాదు చేసిందన్నారు డీఎస్పీ. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం, రాజకీయ కుట్ర కూడా ఏదైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతామన్నారు డీఎస్పీ. రాజలింగమూర్తి హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సామాజికవేత్త రాజలింగమూర్తి హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది, రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుంది. సో ఈ హత్య వెనక కుట్రకోణం ఉందా, అసలు సుఫారీ గ్యాంగ్లు ఈ హత్యలో పాల్గొన్నాయా, అసలు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు ఏం తేల్చారు? మనతో పాటు భూపాలపల్లి డీఎస్పీతో పాటు ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చారు? అసలు ఈ రాజలింగమూర్తి హత్యకు ప్రధాన కారణాలు ఏమని భావిస్తున్నారు? అంటే ఇన్వెస్టిగేషన్లో కొన్ని నేమ్స్ అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని క్లూస్ కూడా వచ్చినాయి. వాళ్ళను టీమ్స్ మా ఫీల్డ్లో ఉన్నాయి, వాళ్ళని దొరకబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఒక సుఫారీ గ్యాంగ్ ఇదంతా ప్లాన్ చేశారని స్థానిక ఎమ్మెల్యేతో పాటు కొంతమంది నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అసలు అట్లాంటి క్లూస్ ఏమైనా ఉన్నాయా? అసలు ఈ రాజలింగమూర్తికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? అసలు ఎందుకు ప్రాథమిక నిర్ధారణలో ఇప్పటికి ఏమని తెలియదు? అంటే అన్ని కోణాల నుంచి మేము విచారణ కొనసాగిస్తున్నాము. అవన్నీ కూడా త్వరలోనే ఒక 24 hours 40 hours లోపల ఒక కొలిక్కి వస్తాయి. త్వరలోనే అవన్నీ మేము వెల్లడిస్తాం. అంటే ఎటువంటి అంటే ప్రాథమికంగా ఇప్పటివరకు ఏం గుర్తించారు ఈ హత్యకు కారణాలు? సో ఎంతమంది హత్యలో పాల్గొన్నారు, ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? అంటే ఒక 4 to 4 members అరౌండ్ అని తెలిసింది. అది ఇంకా ఫర్దర్ అతనికి ఎవరెవరు సహకరించారనేది కూడా తెలియాల్సి ఉన్నది. అవన్నీ టెక్నికల్ టీమ్స్ తోటి కూడా మేము సహాయం తీసుకుంటున్నాం, త్వరలో తెలుస్తుంది. మేడిగడ్డ పైన ఈయన వేసినటువంటి పిటిషన్, ఒక కోర్టులో వేసిన పిటిషన్ నేపథ్యంలో ఇదంతా కుట్రకోణం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలోనే ఈ సుపారీ గ్యాంగ్ ఈ హత్య చేశారని చెప్పి మృతుడి భార్య వాళ్ళు కొంతమంది బంధువులు ఆరోపిస్తారు. సో ఆ కోణంలో ఏమైనా అట్లాంటిది ఏమైనా తేలిందా? అంటే మేము అంటే అన్ని కోణాల నుంచి కూడా ఇతని ఎవరెవరితో శత్రుత్వం ఉన్నది, హత్య వెనుక కూడా ఎవరెవరు పాత్ర ఉన్నది, వాళ్ళు ఎవరి కాన్స్పిరసీ ఉన్నది, అన్ని కోణాల పరంగా కూడా మేము విచారణ కొనసాగిస్తున్నాం. అంటే అట్లా ఈ మేడిగడ్డ విషయంలో కూడా ఇప్పుడు రాజకీయంగా ఇది ఒక దుమారం చెప్తుంది. మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి కావచ్చు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ప్రాథమికంగా ఏమైనా కొంత క్లూస్ అయినా ఏమైనా ఉన్నాయి? అంటే స్పెసిఫిక్గా ఇంకా పూర్తిగా రావాల్సి ఉన్నాయి అన్ని విషయాల నుండి అంటే ఇప్పుడు ఒక్కటే ఏం చెప్పలేము, ఎందుకంటే పూర్తిగా అక్యూట్ కూడా అదుపులో తీసుకున్న తర్వాత మాకు ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. భూవివాదం ఉందా, ఇందులో రాజకీయ కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ అనంతరం నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెడతాం. సో పూర్తి వివరాలను మీడియాకు వెల్లడి చేస్తామని చెప్పి స్థానిక పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9.